భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఒక సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా కంటే కూడా రాబోయే కాలంలో ఇంకో వచ్చే సినిమాకు ఈ టీజర్ వల్ల ఆ సినిమాకి ప్రమోషన్ జరుగుతుందంటే మీరు నమ్ముతారా? అలాగే ఈ సినిమా టీజర్ వల్ల ఇంకో సినిమా విడుదలై వెళ్ళిపోయిన సినిమా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వస్తుందంటే మీరు నమ్ముతారా? సో ప్రజెంట్ అదే జరుగుతుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే నేను హనుమాన్ జయంతి సందర్భంగా అలాగే నమిత్ మల్హోత్రా రామాయణ ప్రొడ్యూసర్ బర్త్డే సందర్భంగా నేను రామాయణ మూవీకి సంబంధించి పార్ట్ 1కి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది. సో టీజర్ రిలీజ్ అయింది. టీజర్ డీసెంట్గానే ఉంది. అందులో మైనస్లు వెతకడానికి ఏమీ లేదు. మంచి విజువల్స్ ఉన్నాయి, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. రణబీర్ కపూర్ని లా డ్రామా రూపంలో చూపించడం జరిగింది. అలాగే మిగతా క్యారెక్టర్లు ఎక్కువ చూపించకపోయినా మనకి ఎండింగ్లో యష్ బ్యాక్ సైడ్ లుక్ని ఆ పుష్పక విమానం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న లుక్ని అయితే చూపించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి కూడా ఒక డౌట్ అయితే ఏర్పడింది. ఏంటంటే మల్హోత్రా ఈ సినిమాకి సంబంధించి బేసిక్గా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మనకు నితీష్ తివారీ. దంగల్ సినిమా ఎవరైతే తీసి ఆల్మోస్ట్ 2,000 కోట్లను కొట్టడం జరిగిందో నితీష్ తివారీ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, కానీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరూ ఎక్కువగా ఎందుకు అంటే సినిమా దాదాపుగా 4,000 కోట్ల బడ్జెట్తో రూపొందుతుంది కాబట్టి. సో ఏంటంటే దానివల్లనే ఈ సినిమాకి ఎంత హైప్ పెరగడం జరిగింది. 4,000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు కాబట్టి సినిమాకు హైప్ అనేది వేరే రేంజ్లో రావడం జరిగింది. అయితే నిన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఈ సినిమా పైన కొంచెం క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో అది ఏఐతో యూజ్ చేస్తారా అని కొన్ని డౌట్లు అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎక్కడంటే మనకి ఎక్కడైతే రణబీర్ కపూర్ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అతని మీద పూలు చల్లుతుంటారో అదొకటి కొంచెం ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్గా లేవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఆ నదిలో ఇలా చితాభస్మం వేస్తుంటాడో రణబీర్ కపూర్, అది కూడా కొంచెం CGI లాగా మనకు AI జనరేటర్ లాగా ఉంది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. మరి 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి మరి మల్హోత్రా అంటున్నాడు. మరి ఎక్కడ పెట్టారు 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఆడియన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్కి ముందే ఆ సినిమా బడ్జెట్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి నువ్వు ఆడియన్స్కి ఓపెన్గా చెప్పినప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ప్రతి షాట్ని కూడా వాళ్ళు 4,000 కోట్ల బడ్జెట్తోనే చూస్తారు, ప్రతి షాట్ని కూడా. అయితే అక్కడ తెలియని విషయం ఏంటంటే సినిమా బడ్జెట్ మొదటి పార్ట్కి 900 కోట్ల రూపాయలు, రెండో పార్ట్కి 800 కోట్ల రూపాయలు అవుతుందని, మిగతాది మొత్తం టెక్నాలజీకి యూజ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే అక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ముందే ఆ సినిమా రిలీజ్ కావడానికి ముందే 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పడం వల్ల ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే రేంజ్లో ఆలోచిస్తుంది. సో ఏంటంటే మళ్ళీ అదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. కొన్ని ప్లేసెస్లో ఆ VFX అనేది కరెక్ట్గా లేవని చెప్పి. సో ఇంత పెద్ద సినిమాకి 4,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అయినా సరే ఇలాంటి క్రిటిసిజం నిన్న నుంచి ట్రోల్ జరుగుతున్నాయి రామాయణకు సంబంధించిన పార్ట్ 1 టీజర్ మీద. కొంతమందికి నచ్చింది, ఇంకొంతమంది అందులో పాయింట్స్ వెతుకుతున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ అంతా ఏర్పడడం వల్ల ఇంకో సినిమాకి ప్లస్ పాయింట్ అయింది, అదే వారణాసి సినిమాకి. ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వడం వల్ల, రామాయణకు సంబంధించిన టీజర్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు వారణాసి సినిమాకి ప్లస్ పాయింట్ కావడం జరిగింది. ఎందుకంటే ఇందులో మీకు ఒక షాట్ ఉంటుంది. రణబీర్ కపూర్ ఒక కొండపైన నిలబడి ఇలా ధనుస్సు పట్టుకున్న ఒక స్టిల్ ఉంటుంది. ఆ స్టిల్ని అందరూ వారణాసి సినిమాలో ఉన్న ఏదైతే రాముడు వానరసేన పైన నించొని ఇలా బాణం, ఆ కుంభకర్ణుడా మన రావణాసుడు తెలియదు కానీ ఆపోజిట్లో ఆ బాణం అయితే ఆ విల్ అయితే వినిస్తుంటాడో ఆ షాట్కి ఈ షాట్కి కంపేర్ చేస్తూ ఇండియాలో ఇప్పటికీ ఎప్పటికీ ఆ విజన్ రాజమౌళి గారి తర్వాత ఎవరైనా అని చెప్పి చాలామంది వారణాసి సినిమాకి ఫ్రీగా ప్రమోషన్ అయితే జరుగుతుంది. సో అందరూ ఈ విజువల్స్ని 1,400 కోట్లతో తీసిన సినిమా ఎక్కడుంది, 4,000 కోట్లతో తీసిన సినిమా ఎక్కడ ఉంటుంది అని చెప్పి చాలామంది ఈ రెండు సినిమాలకు సంబంధించి కంపేర్ చేయడం జరుగుతుంది ఒక్క షాట్ గురించే. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు రామాయణ పార్ట్ 1 అనేది కంప్లీట్గా మనకు రామాయణ కథ ఆధారంగా వస్తుంది. మనం ఒక టీజర్ కొంచెం చూసి, ఎందుకంటే ఇంకా సినిమా రిలీజ్ కావడానికి 6 నెలల సమయం ఉంది కాబట్టి ఒక్క టీజర్ని చూసి మనం అప్పుడు దాన్ని డిసైడ్ చేయలేం. సో ఏంటంటే కొద్దిగా టైం పట్టొచ్చు, దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఇంకా కొంచెం దాన్ని సరి చేస్తుండొచ్చు. బట్ ఏంటంటే రామాయణ అనేది కంప్లీట్గా ఇది ఒక సినిమా రూపంలో రాబోతుంది. మనకు వారణాసి సినిమాలో ఏ విధంగా అంటే దాదాపు ఒక 20 నుంచి 25 నిమిషాలు అలాంటి సీన్ని, అంటే రామాయణకు సంబంధించిన సీక్వెన్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాడు కాబట్టి రాజమౌళి విజువల్ వండర్ మనకు తెలిసిన విషయమే. ఏ రేంజ్లో క్రియేట్ చేయగలుగుతారో, ఆడియన్స్కి ఏ విధంగా కావాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఇండియాలో ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా నెంబర్ 1 పొజిషన్లో ఆయనే ఉంటాడు. ఎందుకంటే ఈరోజు ఇంతలా సినిమాలు పాన్ ఇండియా నుంచి వరల్డ్ స్థాయికి వెళ్తున్నాయంటే ఖచ్చితంగా ఆయన చేసిందే. ఇక ఇది పక్కన పెడితే, ఈ రెండు పక్కన పెడితే ఏంటంటే రామాయణ వల్ల మనకు వారణాసి ప్రమోషన్ అయితే జరుగుతుంది. ఇక అసలైన క్రిటిసిజం ఏంటంటే ఆదిపురుష్. సో ఏంటంటే ఇప్పుడు బాలీవుడ్లో కానీ సౌత్లో కానీ ఏ సినిమా వచ్చినా దాన్ని ఖచ్చితంగా ఆదిపురుష్తోనే కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఆదిపురుష్ చేసిన గబ్బు అంతా ఇంత కాదు. ఆ సినిమా విడుదలైపోయి ఇప్పటికి కూడా ఆ సినిమా ఇంకా ట్రోలింగ్ అవుతూనే ఉంది. ఏ సినిమా వచ్చినా సరే ముందు ఆ సినిమాని పెడతారనమాట. ఏ పౌరాణిక సంబంధించిన సినిమా వచ్చినా
దాన్ని ఆదిపురుషుతో కంపేర్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక హీరోని ఏ విధంగా చూయించాలి అనేది అది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. బేసిక్‌గా బాలీవుడ్‌లోనే చాలామంది మాట్లాడుకుంటారు ఏంటంటే రణబీర్ కపూర్‌కి ప్రెజెంట్ రామాయణ సినిమాలో ఎవరైతే హీరోగా నటిస్తున్నారో రణబీర్ కపూర్‌కి ఎక్స్‌ప్రెషన్ పండించడం రాదు అని చెప్పి ఎవరైతే అన్నారో అలాంటి ఒక హీరోతోనే మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ 'ఎనిమల్' అనే మూవీని తీసి రికార్డులు బద్దలు కొట్టడం జరిగింది. సో ఏంటంటే ఒక హీరోని ఏ విధంగా చూయించాలనేది అది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో 'ఆదిపురుష్' సినిమాని సరిగ్గా చూయించలేదు అంటే అది డైరెక్టర్ చేతిలో. అది మీ డైరెక్టరే కదా! బాలీవుడ్ డైరెక్టరే కదా! ఓం రావత్. సో ఇప్పుడు ఏంటంటే 'వారణాసికి' ఇంకా మన రామాయణానికి కంపేర్ చేస్తూ మళ్ళీ సౌత్, నార్త్ అని తీసుకొస్తున్నారు. కాకపోతే ఇవి 2 కూడా మన పౌరాణికకు సంబంధించిన సినిమాలు. మన భారతదేశ విలువల్ని, మన భారతదేశ జ్ఞానాన్ని, మర్యాద పురుషుడి గొప్పతనాన్ని ప్రపంచానికి తీసుకొచ్చే సినిమాలు ఇవి 2. సో ఏంటంటే 2 సినిమాలు కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఒక సినిమాలో హీరోని ఏ విధంగా చూయించాలనేది అది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో 'ఆదిపురుష్' సినిమాని అంత దారుణంగా, ప్రభాస్ గారిని అంత దారుణంగా చూయించడం అనేది అది ఓం రావత్ చేతిలో ఉంటుంది. ఇదే ప్రభాస్ గారిని 'బాహుబలి' సినిమాలో రాజమౌళి గారు ఏ విధంగా చూయించడం జరిగింది. సో అప్పుడు రాజమౌళి గారు ఏ విధంగా చూయించడం జరిగింది, ఇక్కడ మళ్ళీ మన ఓం రావత్ ఏ విధంగా చూయించడం జరిగింది. అది మనం పర్టికులర్గా అది అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది. ఒక హీరోని ఏ విధంగా చూడాలనేది, చూయించాలనేది అది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో ఏంటంటే అప్పుడు రాజమౌళి గారు అద్భుతంగా చూయించడం జరిగింది 'బాహుబలి' సినిమాలో. ఆదిపురుషుతో ఏంటంటే ఆ సినిమా తీసిన తర్వాత ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంది సినిమా. రాబోయే కాలం కూడా ట్రోల్ అవుతుంది. రాబోయే కాలంలో ఫ్యూచర్‌లో మన ఇండియాకి సంబంధించి ఏ పౌరాణికానికి సంబంధించిన సినిమా వచ్చినా అందులో ఒక్క దగ్గర విజువల్ బాగున్నా సరే ఖచ్చితంగా ఆదిపురుషుతో కంపేర్ చేస్తారు. బట్ ఏంటంటే రామాయణకు సంబంధించిన ఒక టీజర్ రిలీజ్ కావడం వల్ల ఫ్రీగా రాజమౌళి గారి 'వారణాసి' సినిమాకి ప్రమోషన్ దొరుకుతుంది. అలాగే ఏంటంటే రామాయణ టీజర్ రిలీజ్ కావడం వల్ల రామాయణకి ఎంత ప్లస్ పాయింట్ అయిందో తెలియదు కానీ ఎక్కువ ప్లస్ పాయింట్ అయితే మన రాజమౌళి గారికి 'వారణాసి' సినిమాకి, అలాగే డైరెక్ట్‌గా 'ఆదిపురుష్' సినిమాకి. సో ఫైనల్‌గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్‌ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.